పుష్ప 2 ట్రైలర్ నవంబర్ 2nd వీక్ లో వస్తుందని చెప్పేసి 1 month ముందు చెప్పాను. డేట్ అయితే మాత్రం కన్ఫర్మ్ అయిందని చెప్పాలి. నవంబర్ 17 దట్ ఈస్ నెక్స్ట్ సండే ట్రైలర్ వచ్చే ఛాన్సులు చాలా గట్టిగా ఉన్నాయి. పుష్ప 2 వాళ్ళు టీమ్ టోటల్ గా ఇండియాలోని 6 cities లో పెద్ద ఈవెంట్స్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ అనౌన్స్మెంట్లు పెట్టేశారనమాట. సో ఐఎమ్ థింకింగ్ ట్రైలర్ తోనే పెద్ద ఈవెంట్లు అన్ని స్టార్ట్ చేస్తారు అనుకుంటున్నాను. అయితే మాత్రం శ్రీలీల గారు స్పెషల్ సాంగ్ చేస్తారని చెప్పేసి లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. దాని నుంచి ఒక పిక్ లీక్ అయిపోయింది. సాంగ్ ఎలా ఉండబోదో కొంచెం లుక్ మనకి తెలిసిపోయింది అనమాట. ఆ లుక్ ఆల్రెడీ లీక్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళు సపరేట్ ఒక పోస్టర్ వదిలేరు వల్ల ఐఎమ్ హ్యాపీ లీలా స్పెషల్ సాంగ్ చేస్తుందని చెప్పేసి అది ఇంకా షూటింగ్ అయిపోయి ఉంటుంది. ఈ పాటికి ఇంకా సినిమా ఇంకా షూటింగ్ ఉందట. ప్యాచ్ వర్క్ ఏదో జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత టోటల్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇస్తారంట. ఇదంతా కరెక్టే బ్రో. పుష్ప 2 అంటే మాత్రం అంత మంచిగా ఉంది. ఎక్సైట్మెంట్ బాగానే ఉంది. 1000 కోట్ల సినిమా గ్యారంటీగా అంతా సాఫీగా సాగుతుంది కదా, ఇబ్బంది ఏం లేదు కదా. ఎక్సైటెడ్ ఫర్ ద పుష్ప 2 అని చెప్పేసి ఎక్సైట్మెంట్ తో ఉన్నాం కదా మనం. సో పెద్ద బాంబ్ ఏంటంటే పుష్ప 2 కి తమన్ గారు, అజ్నీష్ లోక్నాథ్, మేబీ శామ్ సిఎస్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నారంట. ఒక రూమర్ వినిపించింది ఏంటంటే డిఎస్పీ గారు కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సుకుమార్ గారికి నచ్చలేదు కాబట్టి లాస్ట్ మినిట్ ఎఫర్ట్ గా తమన్ గారిని, అజ్నీష్ లోక్నాథ్ అండ్ ఆల్సో శామ్ సిఎస్ ని తీసుకొని బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేపిస్తున్నారని చెప్పి స్టాక్ నడుతుంది. కొంతమంది అనేది ఏంటంటే లాస్ట్ వరకు వచ్చిన తర్వాత ఆ మాత్రం ప్లానింగ్ ఉంటుందా, రష్ అయిపోతుంది కాబట్టి, టైం అంతా లేదు కాబట్టి తమన్ ని అండ్ ఆల్సో అజ్నీష్ లోక్నాథ్ ని వీళ్ళు హెల్ప్ అడిగారు, వాళ్ళు అట్లా తీసుకున్నారని చెప్పేసి అంటున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్పీ గారికి ఐఎమ్ వెరీ రెస్పెక్ట్ఫుల్ టు హిమ్. కాకపోతే డిఎస్పీ గారికి ఈ మధ్యలో ఎన్ని సినిమాలు వచ్చినాయి ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ట్రై చేసి చాలా తక్కువ 3 or 4 ఫిల్మ్స్ ఉంటాయి మాక్సిమం. అంతకంటే ఇంకేం లేదు. కంగువ పెద్దది అనుకుందాం. కంగువ కూడా అయిపోయి ఉంటది వరకు. అండ్ ఆల్సో పుష్ప 2 ఈజ్ లైక్ 3 years ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. ఎంత అనుకున్నా కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద థీమ్స్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ వాళ్ళకి రెడీ చేసుకుని ఉంటారు. ఈ రియల్లీ ఫీల్ దట్ లైక్ సుకుమార్ గారికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నచ్చలేదేమో అనే ఫీలింగ్ వస్తుంది నాకైతే. వేరే మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకునేది అనుకుంటే ఒకవేళ నచ్చలేదు అనే దానికంటే రష్ అవుతుందంటే క్రూని ఇంకా పెంచుతారు, లేదంటే ఇంకా వర్క్ తొందర చేయడానికి ట్రై చేస్తారు. కానీ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ని మనం సపరేట్ గా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడానికి ఏమి ఉండదు ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ థీమ్ అనేది సెట్ అయిపోయింది. ఇప్పుడు పుష్ప అంటే నీకు ఒక థీమ్ సెట్ అయిపోతుంది. నేను ఎంత ఎన్హాన్స్ చేసినా గానీ ఈ టైం చాలా టైం దొరికేసింది వాళ్ళకి. కూడా ఎన్హాన్స్డ్ లాస్ట్ మినిట్ లో రష్ చేసిర్రు, లాస్ట్ మినిట్ లో లైక్ చేసిర్రు అన్నప్పుడు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ పెట్టాల్సిన అవసరం లేదన్న ఫీలింగ్. ఇప్పుడు తమన్ గారు వచ్చిందంటే తమన్ గారు సెన్సిబిలిటీస్ వేరే ఉంటాయి. డిఎస్పీ ని తీసుకోవడం ఎందుకు, డిఎస్పీ లా కొడతానే కదా. సపరేట్ తమన్ తీసుకొచ్చినండి మళ్ళీ డిఎస్పీ లాగా కొట్టియడానికి చూపిస్తారా? నాకు వచ్చిన అది రంగస్థలం తర్వాత నుంచి కొన్ని సినిమాలు తప్ప దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ ఇక్కడ నాకు అంత బాగా వర్కౌట్ కాలేదు. ఏంటి బ్రో సాంగ్ రిలీజ్ అయిన తర్వాత అంత బాగాలేదు అంటారు కరెక్టే, కొన్ని రోజులు విన్నాక నచ్చుతాయి. అట్లాంటి టైప్ కాదు భయ్య. నేను మాక్సిమం ఒక 10-15 సార్లు ట్రై చేస్తా. నాకు నచ్చలేదు అంటే నచ్చలేదు. బాస్ పార్టీ గారులే అన్నారు, నాకు అంత నచ్చలేదు సాంగ్. అసలు వాల్తేరు వీరయ్య ఆల్బమే మామూలు రాడ్ కాదు. కాకపోతే ఇట్లాంటి ఎప్పుడైతే న్యూస్ విన్నప్పుడైతే ఇంట్రా అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ప్రస్తుతానికి అయితే మాత్రం డ్రామా చాలా ఉంది. సినిమా రిలీజ్ కావడానికి ఇంకా 1 month కంటే తక్కువ ఉంది. తమన్ గారు ఆయన చేసే కాన్సర్ట్ లో చెప్పేసి పుష్ప 2 వర్క్ చేసేస్తుందని చెప్పేసి కన్ఫర్మ్. నీకేమనిపించింది చెప్పరా? నేనైతే ఈ టేస్ట్ ఒపీనియన్స్ మీద అయితే ఈ డెసిషన్ జరగలేదని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ థింగ్ పుష్ప 1 పర్సనల్లీ హౌ ఎవర్ యూ అండ్ ఐ ఫీల్ అనేది డిఫరెంట్. పుష్ప 2 అని తీసుకున్నప్పుడు వెన్ యూ ఆర్ లైక్ మెజారిటీలో ఆల్మోస్ట్ 60 to 70% 1 లో ఉన్న క్యారెక్టర్స్ ఉన్నప్పుడు అంటే మామూలుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంటది, ఎగ్జాంపుల్ డ్యూన్ అండ్ డ్యూన్ 2 సిమిలర్ మ్యూజిక్ రన్ అవుతుంది రెండిట్లో. సో అన్నప్పుడు నీకు ఇప్పుడు వెన్ యూ ఆర్ ఓకే విత్ పుష్ప దెన్ వై నాట్ ఓకే విత్ పుష్ప 2 అని అయితే అనుకుంటున్నాను. కాబట్టి ఈ టేస్ట్ ఇష్యూ అయితే కాదు. మనం చూసాం కదా సర్క్యులేషన్ గట్టిగానే కదా బాగా. సో దాంట్లో ఏంటంటే ఒక 10 నుంచి 15 రోజులు ఒక కాన్సర్ట్ కి డిఎస్పీ గారు టైం ఇచ్చారు. ఓవరాల్ ఆ ప్రిపరేషన్ అదంతా హైదరాబాద్ లో జరిగిన కాన్సర్ట్ జరిగినట్టుంది కదా. సో జరిగింది. ఇప్పుడే పుష్ప 2 చాలా టైట్ షెడ్యూల్ లో జరుగుతుంది. ఇలాంటి టైంలో ఒక 10-15 days ఒక మ్యూజిక్ డైరెక్టర్ టైం, వాల్యుబుల్ టైం నుంచి 10-15 days గాల్లో ఎగరనాయి అంటే ఇంకా చూసుకో ఎంత టైట్ అయిపోద్ది సిచ్యువేషన్. రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా 1 month కూడా లేదు. ఇంకా 25 days ఉంది. 25 days. నా క్వశ్చన్ ఏంటంటే అట్లాంటప్పుడు మరి నేను కాన్సెప్ట్ చేపిస్తున్నాను అన్నప్పుడు లైక్ టీం ఏం చేస్తుంది, మూవీ టీం అదే అనుకుంటున్నా. సో ఆ కమ్యూనికేషన్ ఇష్యూస్ అయితే అవి ఉంటాయి. మ్యూజిక్ నచ్చలేదని కాదు, ఇక్కడ కమ్యూనికేషన్ ఇష్యూస్ అయితే జరిగినాయి. సమ్ వాట్ ఎవర్ హ్యాపెండ్. అదే 500 crores బడ్జెట్ ఉన్న సినిమా కమ్యూనికేషన్ లాజిక్ కాదు. ఇది ఒక్కటే కాదు, దీని ముందు ఎన్ని రూమర్స్ వచ్చినాయి, వేరే వచ్చినాయి రాలేదా మనం డిస్కస్ చేయలేదు. వచ్చినాయి కదా ఫ్లైట్ లో ఇష్యూ అని కానీ ఏదేదో చాలా వచ్చినాయి కదా. అలా అన్ని వచ్చినప్పుడు అంటే చాలా మంది బ్యాక్ చేశారు కూడా. అంటే ప్రూఫ్ అని చెప్పలేం కానీ కొంచెం పెద్ద ఛానల్స్ కూడా అది నిజమే, ఇది ఇలాగే జరిగింది అని కూడా చెప్పారు. అండ్ దానికి వాళ్ళు సొల్యూషన్స్ ఎత్తుక్కోవడం కూడా జరిగింది. అన్నప్పుడు ఇది జరగదేమో అని అనుకోవడానికి ఏముంది. మేబీ తర్వాత మాక్సిమం ఈ మూవీస్ అన్నిటికి కూడా మిక్స్ అనేది మ్యూజిక్ డైరెక్టర్ కూర్చొని చేయాలి. అట్లీస్ట్ ప్రోడక్ట్ తెచ్చుకున్న తర్వాత దాన్ని సింక్ చేయటం కానీ దేన్ని ఎక్కడ పెట్టాలి అనేది కానీ అదంతా కూడా మ్యూజిక్ డైరెక్టర్ కూర్చుంటారు. అంటే సైడ్ అసిస్టెంట్స్ ఉంటారు, గైడ్ చేస్తారు, ఆర్
లైక్ ఈ ఫ్రేమ్ లో పెట్టి ఇక్కడ పెట్టి అని చెప్తారు. బట్ స్టిల్ మ్యూజిక్ డైరెక్టర్ 100% ఇవ్వాల్సిందే. అట్లీస్ట్ లాస్ట్ 10-20 డేస్ అయినా కూర్చోవాలి. సో ఇప్పుడున్న ఈ టైట్ కన్స్టెంట్స్ లో ఏమో కొంత బీజిఎంస్ కొన్ని థీమ్స్ మిస్ గా కొట్టుండినప్పుడు డిఎస్పీ గారు ఒక్కళ్ళే దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేరు. ఎందుకంటే ఆయన టోటల్ మూవీ ఎడిట్ లో కూడా కూర్చోవాలి కదా. సో ఇలా జరిగినప్పుడు బ్యాకప్ తెచ్చుకొని సిమిలర్ థీమ్స్ ని కొంచెం మోర్ ప్రొఫెషనల్ గా, అంటే ఇప్పుడు తమన్ గారు ఉన్నారు, రెప్లికేట్ చేయగలుగుతారని కదా తెచ్చుకునేది. సో అలా జరుగుంటది కాబట్టి బ్యాకప్ తెచ్చుకున్నారని నేను అనుకున్నాను. నువ్వు అన్నది కరెక్టే, అసిస్టెంట్ చేత క్రూ పెంచుకొని ఇంకా కొట్టించుకోవచ్చు కదా అని. మేబీ దిస్ ఈస్ లైక్ వన్ వే టు లుక్ ఎట్ ఇట్ అని. ఇంకోటి ఏమైందంటే ఇది నిజం అబద్ధమో నాకు తెలియదు, బట్ చెప్పాలదా ఒక సాంగ్ మొత్తం ఎగిరిపోయిందని అన్నా. మరి అది ఎంతవరకు నిజమో అబద్ధం నాకు తెలియదు. ఓఎస్టీ సాంగ్ మొత్తం ఎగిరిపోయిందని అన్నా. సో ఆడియో పరంగా ఇష్యూస్ ఉన్నాయి. 25 డేస్ లో రిలీజ్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి? యూనిట్ కిల్డ్ బ్యాకప్. సో దానికి వీళ్ళందరినీ తెచ్చుకున్నారేమో అనుకుంటున్నాను నేను. నా క్వశ్చన్, తమన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఈస్ డూయింగ్ ఫెంటాస్టిక్ వర్క్. ఈజ్ అ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రైట్ నౌ. అందరు స్టార్స్ కొడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు. లాస్ట్ మినిట్ లో పుష్ప 2 కి ఒక బ్యాకప్ మ్యూజిక్ డైరెక్టర్ కావాలంటే తమన్ వస్తాడా? ఎంత ఉండుంటది? సేమ్ థీమ్ లేక ఏం లేదు, నిన్ను కంప్లీట్ చేసేయాలి ఆల్రెడీ ఆగిందా దాంట్లో తమన్ వస్తారా? నా క్వశ్చన్. ఏమరా ఇప్పుడు దీన్ని మూవీ టీమే కాల్ చేశారు అంటే దీన్ని డెసిషన్ తీసుకుంది. మేబీ డిఎస్పీ గారే తీసుకుని ఉండొచ్చు కదా. ఇంకోటి ఏమన్నాము, డిఎస్పీ గారి సూపర్విజన్ లో ఇవన్నీ జరుగుతున్నాయి అని అన్నా. దాంట్లో చాలా దారుణం విన్నా, చెప్పట్లేదు ఇంకా దారుణాలు విన్నాంలే గానీ, బట్ స్టిల్. సో ఇప్పుడు తమన్ గారు చాలా మూవీస్ కి ట్రైలర్లు ఓఎస్టీలు కొట్టారు. ఎందుకు? సాహో కొట్ల ఓఎస్టీ ట్రైలర్ కి బట్ కొట్టారు. సాహో కొట్టిండు, సాహోకి వచ్చిందని చెప్పారు ముందు నుంచే. ఇప్పుడు అట్లని చెప్పేసి జిబ్రాన్ టోటల్ గా ఆయన తీసేసుకోలే కదా. జిబ్రాన్ టోటల్ కొట్టిండు. ఈవెన్ రాధేశ్యామ్ కి సాంగ్స్ జస్టిన్ ప్రభాకర్ అని ఇచ్చినా గానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమనే ఇచ్చిండు, తమనే కొట్టిండు ఉంది. అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తమనే. నేనేమంటున్నా, పుష్ప 1 కి డిఎస్పీ కొట్టి పుష్ప 2 కి టోటల్ గా తమన్ కొట్టేసిన ఓకే. డిఎస్పీ కొంచెం కొట్టి మీతో కంప్లీట్ చేయడానికి లాస్ట్ మినిట్ లో రష్ అవుతుంది అని చెప్పేసి బ్యాకప్ తీసుకొచ్చి నాకు కొడుతుంది. ఏంటిది అనే ఫీలింగ్ వస్తుంది. అంటే అరే ఏముందిరా, ఇప్పుడు నీకేదో పని ఉంది, నీ రెస్పాన్సిబిలిటీ అది, నువ్వు ఫినిష్ చేయాలి. నీకు తెలుసు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకు, వాళ్ళు కూడా నువ్వు చేసినంతే చేయగలుగుతారు, అది వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేయగలుగుతారు. బట్ స్టిల్ నీకైతే నీకు కావాల్సిన పని అవుతుంది, నీ దగ్గర టైం లేదు, ఫోన్ చేసి హలో కావాలి అని చెప్తావు. సో ఇలాగే ఇచ్చిన లిస్ట్ లో వీళ్ళందరూ కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యి చెప్తాం. తమను డిఎస్పీ క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలుసు కదా మామూలుగా, వాళ్ళు మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. సో డిఎస్పీ గారే అడిగి ఉండొచ్చాము కదా. అంటే ఇక్కడ బ్రైట్ సైడ్ మోస్ట్ పాజిటివ్ లో నేను థింక్ చేస్తే నాకు అనిపించింది. ఇది మరీ సూపర్ఫిషియల్ వెళ్ళిపోతున్నా జరిగి ఉంటది బ్రో. చేసేస్తారు, ఏముంటది నార్మల్ గా. ఓకే నువ్వు వచ్చేసిన వర్క్ కొంచెం చేసి పెట్టావా అంటే ఇప్పుడు ఎవరైనా కానీ చేసేస్తా నువ్వు అన్నట్టుగా అట్లా ఉండదు. జనరల్ గా అయినా కానీ క్రెడిట్ గేమ్ ఇది. అజనీష్ లోక్నాథ్ ఒకటి వచ్చిందంటే ఓకే, బట్ తమన్ ఇస్ వే బిగ్ దన్. లైక్ ఒక పుష్ప 2 500 కోట్ల బడ్జెట్, వీళ్ళకి ఎంత పెట్టుకున్నా చెప్పే సూపర్ఫిషియల్ అనే ఇవే. అరే ఒకట్రా బడ్జెట్ అదంతా పక్కన పెట్టు, 3 years కూర్చోబెట్టి తీసి చెక్కాల్సిన సినిమా పుష్ప 2 కాదు. నువ్వు 500 కోట్లు పెట్టినా 1000 కోట్లు పెట్టినా గానీ ఇది ఏదో అటు ఇటు ఎక్కడో చోట టైం కిల్లింగ్ కావచ్చు, డేట్లు సెట్ కాకపోవడం కావచ్చు, రీషూటింగ్ కావచ్చు, ఎక్కడో చోట గబ్బు జరిగితే గానీ ఇంత టైం పట్టదు. ఓకే 500 crores పెట్టి బడ్జెట్ పెట్టి కూర్చునే ప్రోడక్ట్ కి ఇలాంటి పూర్ షెడ్యూల్ ఆర్ ఇంత టైం 3 years తీసుకునే ఫిలిం అయితే పుష్ప 2 కాదు. ఇప్పుడు 500 కోట్లు పెడుతున్నారు, ఈ మాత్రం జాగ్రత్తగా ఉండలేరా అని అంటే ఇప్పుడు 3 ఏళ్ళు లేని జాగ్రత్త ఎక్కడి నుంచి వచ్చిందిరా. అంటే ఇప్పుడు మనం కరెక్టే అంటున్నాం. ఇప్పుడు డిఎస్పీ చేస్తున్నాడా లేదా అంటున్నాం కానీ షూటింగ్ కంప్లీట్ కాలేదు. దానికి ఏమంటావు? 3 యూనిట్లు కలిపి చేస్తున్నానంటే షూటింగ్ 3 షూటింగ్. నేను ఆ సాంగ్ మిస్ అయింది అనగానే నా మైండ్ పోయింది. ఇప్పటికీ చెప్తున్నా, సినిమా రిలీజ్ అయిన తర్వాత గ్యారంటీ 1000 కోట్లు జుజుబి కొడుతుంది. అది వేరే విషయం. అది బ్రేక్ ఈవెన్ అవుతుంది అంటే 640 కొట్టాలి షేర్, అది వేరే. తర్వాత మసారా మాట్లాడుతూ కొత్త 1300 కొట్టాలి. ఇంత బజున్న సినిమాతో నువ్వు ఎంత జాగ్రత్త అయ్యాలి పని. అది కరెక్ట్. అల్లు అర్జున్ గారి లాస్ట్ ఫిల్మ్ వచ్చి 3 years అయిపోయింది. అలా వైకుంఠపురంలో 1.5 year ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. నా పేరు సూర్యనాయుడు అండి అటు నుంచి 2 years, అలా వైకుంఠపురంలో తర్వాత 2 years, మళ్ళీ పుష్ప 1, ఇప్పుడు 3 years, మళ్ళీ పుష్ప 2, మళ్ళీ నెక్స్ట్ సినిమా ఎప్పుడు తెలుసా 3 years తర్వాత. ఇంత పెట్టుకున్న తర్వాత జనరల్ గా ఉంటది బ్రో, ఒక ఫ్యాన్ అయినా ఎవరైనా కానీ ఒక స్టార్ సినిమా రావట్లేదు ఉంటది, ఆలోచించుకోవాలి. సో యా గైస్, మీ థాట్స్ అంటే అసలు పుష్ప 2 మీద డ్రామా ట్రైలర్ వస్తుందట, శ్రీలీల గారి స్పెషల్ సాంగ్ అన్ని అవుతున్నాయి. సో టోటల్ పుష్ప మీనియాలో ఉన్నాం మనం. ఈ మంత్ అంతా పుష్ప మీనియా ఉంటది. సో చేసేయండి, ఎంజాయ్ చేసేద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.